గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఈవినింగ్ ఎడిషన్. సో ఈరోజు ఈవినింగ్ ఎడిషన్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం మార్కెట్స్లో ఒక తీవ్రమైన సెల్ ఆఫ్ రావడం. మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 5 రోజుల్లోనే 16 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపంలో హరించుకుపోయింది. గతంలో ఎప్పుడూ ఇంతటి ఉత్పాతం మనకి ఒకే రోజు అంటే వరుసగా ఒకే నెల ప్రారంభంలో ఈ మధ్యకాలం మనం చూడలేదు. ఒకటి దాదాపు 500 పాయింట్ల మేర నిఫ్టీ పీక్ నుంచి ఇవాళ సెల్లింగ్ రావడం చూసాం. అంటే ఇవాళ ప్రారంభం నెగిటివ్గా ప్రారంభమైనప్పటికీ తర్వాత అంతే స్థాయిలో రికవరీ. అంటే ఎవ్వరు ఇంతటి వైల్డ్ స్వింగ్స్ మధ్య చూసిండ్రు ఈ మధ్యకాలంలో. 24,000 మనకి లోయర్ లెవెల్స్ నుంచి 25,100 నుంచి అప్రత్యేతంగా దాదాపు 25,500 పాయింట్ల దాకా వెళ్ళింది. అంటే దాదాపు 400 పాయింట్ల మేర పీక్లో వెళ్ళి అక్కడి నుంచి అంతే స్థాయిలో సెల్ ఆఫ్ అయితే మనం ఇవాళ చూసాం. సో అయితే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇవాళ బిలో 25,000 టెస్ట్ చేసినప్పటికీ కూడా బట్ దానిపైన 25,000 మార్క్ పైన సెంటిమెంట్ మార్క్ పైన నిఫ్టీ క్లోజ్ అవ్వడం అనేది మనం గమనించాల్సిన అంశం. సెన్సెక్స్ కూడా దాదాపు 800 పాయింట్ల పైగా ఇవాళ నష్టపోయింది. దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ అంటే మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్న ఫ్యాక్టర్స్, ఒకటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధం ఒకటైతే చైనా. సో నిజంగా ఎందుకు చైనా ఇజ్రాయెల్ కాంబో అంత లీథల్ వెపన్గా మారి మన మార్కెట్స్ని ఎందుకు అంతగా పడేస్తోందనేది కూడా మనం గమనించాలి. వరుసగా గత 5 రోజులుగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు 35,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేశారు. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గా ఏ 2 దేశాల మధ్య యుద్ధం నెలకొన్నా కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మార్కెట్ మీద కొద్దో గొప్ప ఉంటుంది. ఒకటి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ మధ్య క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ వచ్చాయి, అదొకటి మనకు నెగిటివ్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ చైనా. అన్నిటికంటే మనకి ఇరాన్ ఇజ్రాయెల్ కంటే కూడా చైనా ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ప్లే చేస్తుంది. ఎందుకు చైనా ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అంటే సో దాదాపుగా చైనా మార్కెట్, షాంఘై మార్కెట్ దాదాపు 17 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. కరోనా నుంచి ఇంకా పూర్తి స్థాయిలో చైనా కోలుకోని స్థితి. సో ఎన్ని అక్కడ హౌసింగ్ క్రైసిస్ ఒకటి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ క్రైసిస్ ఒకటి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఇలా ఏ పాయింట్ ఆఫ్ డేటా చూసుకున్నా కూడా చైనాలో నెగిటివ్నెస్ అయితే ప్రివేల్ అవుతుంది. పోస్ట్ కరోనా ఇంకా ఏ దశలో కూడా చైనా కోలుకోలేదు. అయితే అందువల్ల ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్లో చైనా ఆ స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం వల్ల ఆ ఫండ్స్ అన్నీ కూడా మన మార్కెట్స్కి వచ్చాయి. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ. అయితే ఇప్పుడు మళ్ళీ చైనాలో రికవరీ కొద్ది గొప్ప మెల్లగా రికవరీ స్టేజ్లో ఉంది, రికవర్ అవుతోంది చైనా. సో ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం మనం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏవైతే మంచి ప్రాఫిట్స్ తీసుకున్న తర్వాత అంటే లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి మంచి ప్రీమియం అండ్ రిచ్ వాల్యుయేషన్స్ దగ్గర మన మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్లో అంటే ఇక్కడ నుంచి గ్రోత్ ఛాన్సెస్ ఉన్న స్టాక్స్లో సెక్టార్స్లో పెడితే అక్కడి నుంచి మళ్ళీ లాభాలు సొమ్ము చేసుకోవచ్చు అనేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆలోచన. సో ఎవరైనా సరే ఎఫ్పిఐలు కానీ ఎఫ్ఐలు కానీ ఎమోషన్స్ ఉండవు. మార్కెట్స్తో దేశం అంటే ప్రేమ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే దే హ్యావ్ టు పర్ఫామ్, దే హ్యావ్ టు సేవ్ దేర్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం కదా. వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు షేర్ హోల్డర్కి నిధులు పంచాలి అంటే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మార్కెట్స్లో అమ్ముకొని చైనా వైపు వాళ్ళు మళ్ళుతున్నారు. సో గత వారం రోజుల్లోనే మనం చూస్తే దాదాపుగా అక్కడ మనకి చైనాలో మ్యూచువల్ ఫండ్స్ అంటే చైనీస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, మనం కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్న మ్యూచువల్ ఫండ్స్, మిర్రే అసెట్ హ్యాంగ్సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, మిర్రే అసెట్ హ్యాంగ్సెంగ్ టెక్ ఈటీఎఫ్, ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్, యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అండ్ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్సెంగ్ బీస్, ఇవన్నీ కూడా కనిష్టంగా 12% నుంచి గరిష్టంగా 35% మేర లాభాలను గత కొద్ది కాలంలోనే ఇచ్చాయి. సో ఇక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అనేది ఒక అంచనా అయినప్పటికీ కూడా సో ఇలాంటి బ్లిప్స్, స్టార్ట్ అండ్ స్టాప్ లాంటి బ్లిప్స్ గతంలో కూడా చైనాలో వచ్చాయి 2022లో అప్పుడప్పుడు. సో అవేవి పెద్దగా నిలబడట్లేదు. ఇవి కూడా ఆ స్థాయిలో నిలబడతాయా లేదు అన్న అనుమానాన్ని కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో అంటే ఏకంగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తున్న పూర్తి స్థాయిలో అదే ఉన్న కొంతమంది అనలిస్ట్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన అంశం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముకుని వెళ్ళిపోతే మన మార్కెట్స్ పడిపోతాయా అంటే
ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ₹10 అమ్మితే మన వాళ్ళు ₹15 ఇన్వెస్ట్ చేసే అమ్యునిషన్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ దగ్గర, వివిధ ఏఎంసీల దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర క్యాష్ ఇన్ హ్యాండ్ కంపెనీస్ సిద్ధంగా ఉంచుకుని ఉన్నాయి. అంటే మార్కెట్స్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే మార్కెట్స్లో వెంటనే నిధులు పంప్ చేయడానికి ఆ స్థాయిలో నిధులను కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రెడీ చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం అంతగా ఆందోళన పడాల్సిన అవసరం అయితే యాజ్ ఆఫ్ నౌ అంత తీవ్రంగా ఏం కనిపించట్లేదు. బట్ స్టిల్ సెంటిమెంట్ అనేది కొద్దిగా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా మార్కెట్స్లో ఇదే స్థాయిలో సెల్లింగ్ ఉంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ ఎప్పటి వరకు అయితే మార్కెట్స్లోకి వస్తూ ఉంటుందో అప్పటి వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ ఫ్లో, ఆ సైకిల్కి బ్రేక్ పడుతుందో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర కూడా నిధులు కొద్దిగా సన్నగిల్లుతాయి. అప్పుడు మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఎలాంటి ఆందోళన, తీవ్ర స్థాయిలో పడాల్సిన అవసరం లేదు. బట్ ఇదే సెంటిమెంట్ ప్రివేల్ అవుతూ చైనా వైపే నిధులు ఎక్కువగా మళ్ళుతూ వెళ్తే అప్పుడు కొద్దిగా మనం ఆందోళన పడాలి. అండ్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు ఉండడం మంచిది. అండ్ నాట్ ఆల్ ఇన్వెస్టర్స్ ఆర్ విల్లింగ్ టు బై ద చైనా స్టోరీ యాజ్ ద చైనీస్ మార్కెట్ హ్యాస్ సీన్ స్టాప్ ర్యాలీస్ ఇన్ ద లాస్ట్ 2 to 3 years. GQG పార్ట్నర్స్ అని ఫ్లోరిడాకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, అదానీ గ్రూప్ కంపెనీస్లో బాగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ GQG. వీళ్ళు కూడా చెప్తుంది రీఓపెనింగ్ ట్రేడ్ ఇన్ లేట్ 2022 యాజ్ వెల్ వెన్ ఏ బయింగ్ స్ప్రీ ఫిజిల్డ్ అవుట్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్. సో ఇలాంటి ర్యాలీస్ ఫిజిల్ అవుట్ అయిపోయాయి. పూర్తిగా చైనా స్టోరీని మనం నమ్మాల్సిన అవసరం లేదు అనేది అశ్వత్ దామోదరన్ లాంటి వాళ్ళు, అలాగే రాజీవ్ జైన్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా సరే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు నిఫ్టీ టు సీ ఏ షార్ప్ రికవరీ టువర్డ్స్ 25,600 to 25,700 ఇన్ ద కమ్మింగ్ ట్రేడింగ్ సెషన్స్ అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. ఇంతకుముందు మనం చెప్పినట్టు అమ్యునిషన్ సిద్ధంగా ఉంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర. దాదాపు 1,86,000 కోట్ల రూపాయల నిధులు మన దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ రెడీగా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి. ఏదన్నా మంచి ఆపర్చునిటీ వస్తే కొనుగోలు చేయడానికి మన వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. స్టాక్స్ పరంగా ఇవాళ చూస్తేనేమో మనకి విఐపి ఇండస్ట్రీస్ 8%, హోమ్ ఫస్ట్ ఫినాన్స్ ఆల్మోస్ట్ 6.5%, ఆయిల్ ఇండియా, థర్మాక్స్, యాప్టస్ వాల్యూ, నెట్వేవ్ టెక్నాలజీస్ దాదాపు 4.5 నుంచి 8% దాకా పెరిగాయి. ఈవెన్ BSE కూడా 4% మేర పెరిగింది. వీగార్డ్ కూడా 3.5% మేర. ఇక నష్టపోయిన వాటిల్లో మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 6.5%, పైన ఉన్న గోదావరి పవర్లో కార్పొరేట్ యాక్షన్ జరిగి ఉంటుంది, అందువల్ల 80% మనకు డౌన్ చూపిస్తుంది. సరేగామా ఇండియా 6%, కేఫిన్ టెక్నాలజీస్ ఈ మధ్య విపరీతంగా పెరిగిన స్టాక్ ఇది, దీంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. చంబల్ ఫట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అదాని ఎనర్జీ లాంటి స్టాక్స్లో కూడా దాదాపు 5% మేర వీక్నెస్ అయితే చూస్తున్నాం. అండ్ జేకే పేపర్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. ఎందుకంటే అటు విదేశాల నుంచి, అంటే ఎస్పెషల్లీ చైనా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే దాని మీద దిగుమతి సుంకం పెంచాలి అని చెప్పి కంపెనీస్ కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్న తరుణంలో పేపర్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ అయితే కనిపించింది. ఏషియన్ పెయింట్స్ కానీ మిగిలిన కొద్దిగా పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ అయితే చూసాం. ఎందుకంటే క్రూడ్ పెరుగుతున్నప్పుడు వీళ్ళకి మెయిన్ రా మెటీరియల్ అక్కడి నుంచే ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్కి పెయింట్ ప్రైజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ ఉంటాయి. కాబట్టి ఆ మేరకి పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం కొద్దిగా వీక్నెస్ అయితే చూస్తున్నాం. ఈవెన్ నెక్స్ట్ ఫేజ్లో రబ్బర్ అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది క్రూడ్ ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన బాగా వినిపించిన కామధేను వెంచర్ స్టాక్ వరుసగా 5వ రోజు కూడా లోయర్ సర్క్యూట్లో లాక్ అవుతుంది. సో అందువల్ల జస్ట్ ఫ్యాన్సీ నేమ్స్ అండ్ IPOలో విపరీతంగా పెరిగాయన్న కేవలం ఒకే ఒక అంచనాతో మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సో ఇది దీనికి ఒక ఉదాహరణ. చైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఆల్రెడీ రన్అప్ అయి ఉంది. కేవలం అంటే రిస్క్ తీసుకునే కొద్దిగా రిస్క్ రివార్డ్ ఆలోచనలో, బాగా ఎక్స్ట్రీమ్ రిస్క్ ఉన్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే అవుట్ ఆఫ్, అంటే ఇతర దేశాల మీద కాన్సన్ట్రేషన్ ఉండి ఇతర దేశాల్లో ఎకానమీస్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అవుట్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ దృష్టి పెట్టడం మంచిది. HSBC ఇనిషియేట్స్ కవరేజ్ అండ్ బజాజ్ హౌసింగ్ విత్ రెడ్యూస్ రేటింగ్ ప్రెడిక్ట్స్ 27% డౌన్ సైడ్. ఈ మధ్యకాలంలో విపరీతమైన ఉత్సాహాన్ని మూటగట్టుకున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని స్టాక్ని HSBC ఇనిషియేట్ చేస్తూ రెడ్యూస్ అన్న రేటింగ్ ఇస్తూ 27% ఇక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి ₹110 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి. షుడ్ యూ స్టార్ట్ బయింగ్ ద డిప్స్, కన్సిడర్డ్ రిలయన్స్, L&T అండ్ బ్యాంక్ స్టాక్స్ అండ్ ఫర్దర్ ఫాల్, సందీప్ సబర్వాల్. సో సందీప్ సబర్వాల్ వన్ ఆఫ్ ది ఫైనాన్స్ అనలిస్ట్ తను. సో
ఎల్ఎన్టీ, రిలయన్స్ లాంటి పెద్ద స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా బాగా పడితే కొనొచ్చు అని చెప్పిన ఒక ఆలోచన. ఇక్కడి నుంచి రిలయన్స్ ఒక 5 to 7% దాకా పడితే ఇయర్ టైంలో 15-20% మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుందని, అలాగే ఎల్ఎన్టీ కూడా ఒకవేళ 3,200 నుంచి 3,300 రూపాయల ప్రైస్ బ్యాండ్లోకి వస్తే అక్కడ కొనుగోలు చేయొచ్చు అనేది ఆయన సజెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ బాగా పీక్ నుంచి 20% మేర పడింది. ఇదే కూడా కొద్దిగా నియర్ టర్మ్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఎన్సీసీ కూడా పీక్ నుంచి ఒక 15% మేర పడింది. కాబట్టి లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే ఒక 10-15% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్స్లో కూడా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇవి ప్రధానంగా మేజర్గా ఇవాళ మార్కెట్ పడటానికి దానికి ఉన్న రీజన్స్. అండ్ మనకు అక్టోబర్లో మానిటరీ పాలసీ కూడా ఉంది. సో వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఎలాంటి వ్యూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అది కూడా మేజర్. అండ్ సెకండ్ పాయింట్, అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కిక్కిన్ కాబోతున్నాయి. కంపెనీ స్పెసిఫిక్ యాక్షన్ ఉండబోతోంది. కేవలం పైన ఇండెక్స్ మాత్రమే చూసి మనం మోసపోవాల్సిన అవసరం లేదు. చాలా మేజర్ యాక్టివిటీ ఉండబోతోంది. దసరా, దీపావళి మేజర్ యాక్టివిటీ అంతా కూడా మనకి మార్కెట్స్లో ఉండబోతుంది. కాబట్టి సో లెట్స్ బ్రేస్ అవర్ రీన్స్. సో ఎలా మార్కెట్స్ ఉన్నా కూడా క్వాలిటీ స్టాక్స్లో ఉంటే మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.